హరే కృష్ణ. అందరికీ కూడా దండవత్ ప్రణామాలు. అందరికీ కూడా మన తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థన చేద్దాము. ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము భగవద్గీత థీమ్ వైజ్ భగవద్గీత నేర్చుకుంటూ ఉన్నాం మనము. సో ప్రస్తుతం మనము ఈ యొక్క ఆత్మ ఆత్మ ఏ విధంగా ఈ యొక్క శరీరాల్ని మారుస్తూ ఉంది, ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి ఒక ఆత్మ శరీరాలను మారుస్తుంది అనేటువంటి విషయాలు మనము చర్చించుకుంటున్నాము. సో ఈ రోజు ఇదే టాపిక్ మనము కంటిన్యూ చేద్దాము. సో ఈ రోజు మనము 13వ అధ్యాయము 22వ శ్లోకము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగస్య సదసద్యోని జన్మషు. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగస్య సదసద్యోని జన్మషు. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగస్య సదసద్యోని జన్మషు. ఏం చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో? పురుష పురుష అంటే కనుక ఇక్కడ జీవుడు అని అర్థం అన్నమాట. సో నిజమైన పురుషుడు ఎవరు అని అంటే కనుక భగవంతుడు, దేవాది దేవుడు, శ్రీకృష్ణ భగవానుడు. బట్ ఇక్కడ పురుషాన్ని జీవుడిని ఎందుకు సంబోధిస్తున్నారు అని అంటే కనుక జీవుడు కూడా నేనే భోక్తని అనేటువంటి భావనలో ఉంటాడు కాబట్టి. సో జీవుడు కూడా ఏంటంటే కనుక పురుషుడు కాకపోయినా సరే పురుషుడు లాగా ప్రవర్తిస్తాడు కాబట్టి ఇక్కడ జీవాత్మని పురుష అంటే సెకండరీ పురుష, ప్రైమరీ కాదు. సో కాబట్టి ఇక్కడ పురుష అని చెప్పి జీవాత్మని సంబోధించడం జరిగింది అనమాట. ఏం చెప్తున్నారు? పురుష ప్రకృతిస్థోహి, ప్రకృతిస్థా అంటే కనుక పురుషుడు ఎక్కడున్నాడు అంటే బద్ధజీవుడు ప్రకృతిలో ఉన్నాడు, అంటే భౌతిక ప్రకృతిలో స్థితమై ఉన్నాడు. భౌతిక ప్రకృతిలో స్థితమై ఉండడము అని అంటే కనుక భౌతిక ప్రకృతి ఇచ్చినటువంటి దేహంలో స్థితుడై ఉన్నాడు. ఆ దేహంలో స్థితుడై ఈ భౌతిక ప్రకృతిలో రకరకాల కార్యాలు చేస్తున్నాడు. సో ఒకటి దేహంలో స్థితుడై ఉన్నాడు, రెండవది ఆ దేహంలో స్థితుడై ఉన్న తర్వాత ఆ దేహాన్ని భౌతిక ప్రపంచంలో రకరకాలుగా వాడుతున్నాడు. సో కాబట్టి ఏమన్నారు? పురుష ప్రకృతిస్థోహి అంటే కనుక జీవుడు యొక్క భౌతిక ప్రకృతిలో స్థితుడై ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు? అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు జీవుడు? ఖాళీగా కూర్చున్నాడా? ఆడుకుంటున్నాడా? బాధలు అనుభవిస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? అదేం చెప్తున్నారు? భూంక్తే ప్రకృతి జాన్ గుణాన్. ప్రకృతి జాన్ అంటే కనుక
భౌతిక ప్రకృతి వల్ల పుట్టినటువంటి గుణాన్ని అంటే కనుక ప్రకృతి త్రిగుణాలు. భౌతిక ప్రకృతి వల్ల పుట్టినటువంటి ప్రకృతి త్రిగుణాలను ఏం చేస్తున్నాడు? భూంతే అంటే కనుక అనుభవిస్తున్నాడు. సో పురుష ప్రకృతిస్థో హి. సో జీవుడు ఎక్కడున్నాడు? భౌతిక ప్రకృతిలో స్థితుడై ఉండి ఆ భౌతిక ప్రకృతి చేత ఇవ్వబడినటువంటి ఆ యొక్క త్రిగుణాలని అనుభవిస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా అనుభవిస్తూ ఉండడం మూలంగా ఏం జరుగుతుంది జీవుడికి? కారణం గుణసంగస్య సదసద్యోని జన్మషు. సో సత్ అసద్, సదసద్ అంటే కనుక మంచి చెడు అయినటువంటి యోని జన్మషు అంటే కనుక పుట్టుకలని, మంచి పుట్టుకలని చెడ్డ పుట్టుకలని పొందుతున్నాడు. మంచి పుట్టుక ఏమిటి? చెడ్డ పుట్టుక ఏమిటి? మంచి పుట్టుక అంటే గనక కొన్నిసార్లు దేవతా శరీరాలను పొందుతున్నాడు, కొన్నిసారి మనుష్య శరీరాలను పొందుతున్నాడు, కొన్నిసార్లు జంతు శరీరాన్ని, కొన్నిసార్లు వృక్ష శరీరాన్ని, కొన్నిసార్లు చీమలు, దోమలు, ఇంకా కొన్నిసార్లు సూకరము, ఇంకా చాలా చాలా అబామినబుల్ పేడలో ఉండేటువంటి పురుగులు, ఇలా రకరకాలైనటువంటి మంచి అంటే ఉన్నతమైన అధమమైన జన్మలని పొందుతున్నాడు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఎందుకు పొందుతున్నాడు? పురుషుడు జీవుడు ప్రకృతిలో స్థితమై ఉన్నాడు. స్థితమై ఏం చేస్తున్నాడు? ప్రకృతి చేత ఇవ్వబడినటువంటి త్రిగుణాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా అనుభవిస్తూ ఏం చేస్తూ ఉన్నాడు? కొన్నిసార్లు ఉత్తమమైనటువంటి శరీరాలను పొందుతున్నాడు, కొన్నిసార్లు అధమమైనటువంటి శరీరాలను పొందుతున్నాడు. మరి దీని అంతటికి కారణం ఏమిటి? ఎందుకు ఈ రకరకాల శరీరాలను పొందుతున్నాడు అని అంటే కనుక దానికి కారణం ఏమిటి అని అంటే కనుక కారణం గుణసంగస్య. యొక్క జీవుడికి యొక్క భౌతిక ప్రకృతితో ఉన్నటువంటి సంగత్వము అంటే బంధము, అనుబంధము, ప్రకృతితో ఉన్నటువంటి సంగం వలనే ఏం జరుగుతుంది? భౌతిక ప్రకృతిలో కూర్చొని త్రిగుణాలను అనుభవిస్తూ కొన్నిసార్లు ఉత్తమ శరీరాల్ని, కొన్నిసార్లు అధమ శరీరాల్ని జీవుడు పొందుతూ ఉన్నాడు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. సో భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనము సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్వమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. ఇది మనకి ఈ రోజు శ్లోకంలో మనం నేర్చుకోబోయేటువంటి విషయం అన్నమాట. సో మనం ఎక్కడున్నాం, అసలు ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు దాకా అని చెప్పి ఒకసారి చూద్దాం. సో మనము కొన్ని రోజుల క్రితం అంటే కనుక ఈ యొక్క టాపిక్ అన్నమాట, ఆత్మ ఏ విధంగా శరీరాలను మారుస్తుంది అనేటువంటి టాపిక్ నేర్చుకున్నప్పుడు ముందుగా మనం ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి అనేటువంటి తెలుసుకున్నాం. సో ఆత్మ అనేటువంటిది ఏమిటి? మమైవాంస జీవలోకే. సో భగవంతుడి యొక్క అంశ, శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం చేస్తుంది? ఈ యొక్క ఆత్మ అనేటువంటిది ఏమిటి? ఎప్పుడూ కూడా దేనితో కూడా కలవదు. ఆత్మ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇండివిజువల్ గానే ఉంటుంది, ఎప్పుడు కూడా వేరుగానే ఉంటుంది, పరమాత్మతో ఎప్పుడు కూడా కలవదు అనేటువంటి విషయము నత్వేవాహం జాతునాశం అనేటువంటి శ్లోకంలో నేర్చుకున్నాం. ఆ తర్వాత మరి ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి? ఆత్మ ఎంత పరిమాణం ఉంటుంది? ఆత్మ దేనిచో కూడా బంధించబడదు, ఆత్మ గాలి చేత ఎగరవేయబడదు, అగ్ని చేత దహించబడదు, గాలి చేత శోషింపబడదు, నీటి చేత తడుపబడదు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఆత్మనెవరు కూడా ముక్కలు చేయలేరు. సో ఆత్మనెవరు కూడా కరిగించలేరు, ఆత్మనెవరు కూడా మండించలేరు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఆత్మ దేహాల్ని ఏ విధంగా మారుస్తుంది అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, ఎలా అయితే కనుక పార్టీ అయిపోయినటువంటి దుస్తుల్ని ఏ విధంగా అయితే కనుక మనము మార్చి వేరే దుస్తుల్ని వేసుకుంటామో అదే విధంగా ఆత్మ కూడా ఏం చేస్తుంది? ఆ యొక్క
ఎప్పుడైతే కనుక మనకు ఉన్నటువంటి దేహము జీర్ణం అయిపోతుందో, అరిగిపోతుందో, పాడైపోతుందో, అప్పుడు ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ వేరొక శరీరాన్ని తీసుకుంటుంది అనేటువంటిది చూసాం మనం. అదే విధంగా మళ్ళీ దేహినోస్మిన్ శ్లోకంలో ఏం చూసాం మనము? ఏ విధంగా అయితే కనుక ఆత్మ చిన్నప్పటి నుంచి శరీరం మారుతూ ఉంటుంది. శరీరము బాల్య వయసు నుంచి యుక్త వయసు, యుక్త వయసు నుంచి మధ్య వయసు, మధ్య వయసు నుంచి మళ్ళీ ఏం చేస్తుంది? యొక్క ముసలి వయసులోకి శరీరం మారుతూ ఉంటుంది. కానీ ఆత్మకి మార్పు అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే కనుక ఆత్మ ఆ యొక్క ముసలితనం బాగా వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైపోతుంది? ఆ శరీరం నాశనం అయిపోతే మళ్ళీ ఇంకొక కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది. సో మరి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్తుంది ఈ యొక్క ఆత్మ అనేటువంటిది? ఎవరు తీసుకెళ్తారు ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి అనేటువంటి విషయాల్ని మనము శరీరం యదవాప్నోతి నిన్నటి శ్లోకం అంటే శుక్రవారం శ్లోకంలో మనం చర్చించుకున్నాం. ఏ విధంగా అయితే గనక ఆత్మకు ఉన్నటువంటి రకరకాల విషయాల్ని, తన యొక్క భావనలని, ఏ విధమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా ఆత్మ ఎంజాయ్ చేయాలని అనుకుంటుందో అటువంటి విషయాలన్నిటిని కూడా దాన్ని బట్టి ఏం చేస్తుంది? ఈ యొక్క ఆత్మ ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరంలోకి మార్చబడుతుంది అనేటువంటి విషయం తెలుసుకున్నాము. బాగుంది, ఇక్కడ దాకా బాగుంది. కానీ ఇక్కడతో అయిపోలేదు ఆత్మ జ్ఞానం అనేటువంటిది. ఇంకా మరి ఆత్మకి ప్రకృతికి సంబంధం ఏమిటి? ఆ తర్వాత ఈ యొక్క శరీరాల్ని మార్చడంలో పరమాత్మ యొక్క పాత్ర ఏమిటి? ప్రకృతి యొక్క పాత్ర ఏమిటి? ఆ తర్వాత ఈ యొక్క రకరకాల శరీరాల్ని పొందడానికి ఎటువంటి శరీరాల్ని పొందాలి అనేటువంటి దానికి కారణాలు ఏమిటి అనేటువంటిది ఇంకా మనం నేర్చుకోవాల్సింది. అవి మనం వచ్చేటువంటి రోజుల్లో నేర్చుకుంటాం. కానీ ఈ రోజు మనం నేర్చుకోబోయేటువంటి విషయం ఏమిటి అంటే కనుక ప్రకృతి యొక్క పాత్ర ఏమిటి? ప్రకృతి త్రిగుణాల యొక్క పాత్ర ఏమిటి? జీవుడు ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరంలోనికి వెళ్ళడానికి అనేటువంటి విషయాలు మనము ఈ రోజు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం మనం. సో ఈ యొక్క ప్రకృతి త్రిగుణాల గురించి, యొక్క ఆత్మ గురించి, అదే విధంగా పురుషుడు ఎవ్వరు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి చాలా చక్కగా 13వ అధ్యాయంలో చాలా బాగా చెప్పారు స్వామి. అసలు ఈ ప్రకృతికి జీవుడికి వీళ్ళిద్దరూ కూడా ఎలా కలుసుకున్నారు? ప్రకృతి ఏమిటి? భగవంతుడి యొక్క శక్తి, న్యూనమైన శక్తి. మనకి చెప్పారు 7వ అధ్యాయంలో 4, 5 శ్లోకాల్లో చెప్పారు. భూమి రాపో నలో వాయు కామ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్నాత్ ప్రకృతి రష్టర. సో భౌతిక ప్రకృతి అంటే ఏమిటి? యొక్క పంచమహాభూతాలు, అదే విధంగా మనస్సు, బుద్ధి, అహంకారం, వీటితో పాటు జీవుడు ఏం చేస్తున్నాడు? సంఘర్షణ చేస్తున్నాడు అనేటువంటి విషయాలు అక్కడ తెలుసుకున్నాం. సో ఆ తర్వాత వీటికి మించినటువంటి శక్తి ఇంకొకటి ఉంది అర్జున, ఉన్నతమైనటువంటిది. అదేమిటి? అంతరంగ శక్తి మరియు తటస్థ శక్తి. అందులోకి జీవులందరూ కూడా వస్తారు అని చెప్పి తెలుసుకున్నాం. సో స్వామి అక్కడ చెప్పేటప్పుడు ఏం చెప్తారు? యొక్క బహిరంగ శక్తి మాయా ప్రకృతిని ఏం చెప్తారు? ఆయన న్యూనమైనది అని చెప్తారు. తటస్థ శక్తిని ఏమంటారు? దానికంటే కూడా ఉన్నతమైనది అని చెప్పి చెప్తారు. సో మరి రెండు శక్తులు అంటే జీవుడు తటస్థ శక్తికి సంబంధించినటువంటి వాడు, యొక్క న్యూనమైనటువంటిది యొక్క ప్రకృతి. మరి రెండు కూడా ఎలా కలుసుకున్నాయి? ఏ విధంగా? ప్రకృతి యాక్చువల్గా ఏంటి? ఉన్నతమైనటువంటిది కాదు, న్యూనమైనటువంటిది. ఆత్మ ఇంకా ఉన్నతమైనటువంటిది. ఎందుకంటే ఆత్మకి చైతన్యం ఉంది, ప్రకృతికి చైతన్యం లేదు. ప్రకృతికి చైతన్యం లేదు. మరి అలాంటిది ప్రకృతి యొక్క ఆత్మ జీవుడి మీద ఏ విధంగా అజమాయిషి అనేటువంటిది చలాయిస్తుంది మనకి అనేటువంటి విషయము ఈ రోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం అనమాట. ఆ విషయం మనం ముందుకు తెలుసుకోవాలి. ఏ విధంగా జీవుడు యొక్క ప్రకృతి త్రిగుణాలలో బంధించబడ్డాడు సో అనేటువంటి విషయం ముందుగా మనకి బేసిక్ తెలుసుకోవాలి. జీవుడు ఏ విధంగా ప్రకృతి త్రిగుణాల్లో బంధించబడ్డాడు అని చెప్పి తెలుసుకుంటే కనుక మనం దాని నుంచి బయటపడగలం. ఏదైనా సరే మనము ఏ విధంగా అయితే కనుక లోపలికి వచ్చామో తెలిస్తే కనుక అక్కడ చిక్కుకుపోతే కనుక మళ్ళీ బయటికి వెళ్ళడం కూడా అదే పద్ధతిలో ఉంటుందన్నమాట. ఎవరైనా నూతిలో పడిపోయారు అనుకోండి, ఎలా పడిపోతాడు? వాడు పైనుంచి పడిపోతాడు.
సో పైనుంచి కిందకి పడిపోయాడు కాబట్టి వాడు మళ్ళీ బయటపడాలంటే ఏం చేయాలి? కింద నుంచి పైకి వెళ్ళాలి. సో అలాగే మనం కూడా యొక్క భౌతిక ప్రకృతి త్రిగుణాల్లో ఏ విధంగా పడిపోయాము, ఏ విధంగా ఇక్కడే బంధించబడిపోయి ఉన్నాము, ఇక్కడే మనం వీటిల్లోనే తిరుగుతున్నాము అనేటువంటి విషయం తెలుసుకుంటే కనుక మనం ఏ విధంగా దీని నుంచి బయటపడగలము అనేటువంటి సొల్యూషన్ కూడా వస్తుంది అనమాట మనకి. సో కాబట్టి మనము దీనిలో ఫస్ట్ ఏ విధంగా ఇక్కడ బంధించబడ్డాము అనేటువంటి విషయం మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అన్నమాట. సో స్వామి ఏం చెప్తున్నారు మనకి? యొక్క ప్రకృతి అదే విధంగా జీవుడు ఇద్దరు కూడా ఏమిటి? ఎటర్నల్ అని చెప్పి చెప్తున్నారు. అంటే కనుక శాశ్వతము, అనాది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే కనుక రెండు కూడా స్వామి యొక్క శక్తులే. కానీ ఏంటంటే కనుక ప్రకృతి మార్పులకి గురవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది సృష్టించబడుతుంది, కొంతసేపు పోషించబడుతుంది, ఆ తర్వాత మళ్ళీ లయంగా చేయబడుతుంది. సో ఎప్పుడైతే కనుక బ్రహ్మగారి యొక్క రాత్రి అయిపోయినప్పుడు, లేకపోతే కనుక బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం పూర్తిగా అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క ప్రకృతి అంతా కూడా కారణోదక సాయి విష్ణు యొక్క శరీరంలోకి ఉపసంహరించబడుతుంది. కారణోదక సాయి విష్ణు యొక్క శరీరంలోకి ఉపసంహరించబడుతుంది మొత్తం అంతా. సో జీవులు కూడా మళ్ళీ బ్రహ్మగారి యొక్క ఆయుర్దాయం అయిపోయిన తర్వాత కారణోదక సాయి విష్ణు యొక్క శరీరంలోకి వెనక్కి వెళ్ళిపోతారు అన్నమాట. అక్కడ కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు అక్కడ సుషుప్తావస్థలో ఉండి ఎప్పుడైతే గనక మళ్ళీ ప్రకృతి జరుగుతుందో, సృష్టి జరుగుతుందో అప్పుడు మళ్ళీ జీవులు బయటకు వస్తారు, ప్రకృతి కూడా బయటకు మేనిఫెస్ట్ అవ్వబడుతుంది అన్నమాట. అప్పుడు అయినప్పుడు మళ్ళీ జీవుడికి ఇంకొక అవకాశం ఇవ్వబడుతుంది. ఇంతకు ముందు సృష్టి జరిగినప్పుడు ఏవైతే కోరికలు పూర్తవ్వలేదో వాటిని పూర్తి చేసుకోవడానికి, లేకపోతే నాకు ఈ కోరికలు వద్దురా బాబు అని చెప్పి దీన్ని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవడానికి జీవుడికి ఇంకొక అవకాశం అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఇక్కడ పురుష అని చెప్పని ఎందుకంటారు అంటే కనుక జీవుడు ఏం చేస్తూ ఉంటాడు అని అంటే కనుక నేనే యజమానిని అనేటువంటి భావనతోటి ఉంటాడు. భావనతో ఉంటాడు అంతే, కానీ యజమాని కాదు. నేనే భోక్తని, నేనే ఎంజాయర్ని అనేటువంటి భావనలో ఉంటాడు అనమాట. అందుకని జీవుణ్ణి ఇక్కడ పురుష అని చెప్పి చెప్పబడింది అనమాట. మరి ప్రకృతి ఏం చేస్తుంది? ప్రకృతి ఏం చేస్తుంది అంటే కనుక మొత్తము భౌతిక ప్రకృతి అనేటువంటిది భౌతికమైనటువంటి కారణాలు, రకరకాల ప్రభావాలు అన్నింటికీ కూడా కారణం అదే అవుతుంది. భౌతిక ప్రకృతిలో మనం చూసేటువంటి మార్పులు, శరీరంలో మార్పులు, ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? ఇవన్నిటికీ కూడా కారణం ఏమిటి? భౌతిక ప్రకృతి. మరి పురుషుడి సంగతి ఏమిటి? పురుషుడు ఏమిటి అని అంటే కనుక పురుషుడు తన యొక్క దుఃఖానికి, తన యొక్క సంతోషానికి కూడా జీవుడే కారణము. తన యొక్క దుఃఖానికి, సంతోషానికి కూడా జీవుడే కారణం అన్నమాట. సో అదే మనకి చెప్తారు. సో ప్రకృతి ఏం చేస్తుంది? కార్య, కారణ, కర్తృత్వ, మూడు రకాలైన. కార్య అంటే కనుక ఏం చేస్తుంది? జీవులందరికీ కూడా రకరకాలైనటువంటి శరీరాలను ఇస్తుంది. మరి ఇంకేం చేస్తుంది? ఇంకేమిస్తుంది? కారణ అంటే కనుక ఇన్స్ట్రుమెంట్స్, పనిముట్లు. ఏంట పనిముట్లు? మనందరికీ కూడా జీవుడికి శరీరాన్ని బట్టి రకరకాలైనటువంటి ఇంద్రియాలని ఇస్తుంది. ఆ ఇంద్రియాలతోనే జీవుడు ఏం చేస్తూ ఉంటాడు? అనుభవించడానికి, ఆనందం తీసుకోవడానికి అన్నిటికీ కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. మూడోది కూడా ఉంది. కారణానే కాదు, వదిలేయలేదు ఆ కారణాలు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేసి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవేమిటి? వాటిని నియంత్రించేటువంటి దేవతలని కూడా ఇస్తుంది ప్రకృతి. కార్యకారణ కర్తృత్వే హేతుర్ ప్రకృతి రుచ్యతే. ఏమవుతుంది? ఇక శరీరాలను పొందడానికి, ఆ యొక్క ఇంద్రియాలని పొందడానికి, ఆ ఇంద్రియాలని కంట్రోల్ చేసేటువంటి వాళ్ళని పొందడానికి, మూడిట్లకి. ఎందుకంటే ఆ ఇంద్రియాలు ఆ కంట్రోల్ చేసే వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటాయి. ఈ మూడిట్లకి కూడా కారణం ఏమిటి? ప్రకృతి. ఈ మూడిట్లని కూడా ప్రకృతి ఇస్తుంది. అంటే జీవుడికి తన యొక్క కర్మానుసారము రకరకాలైనటువంటి శరీరాలని, ఇంద్రియాలని, ఆ ఇంద్రియాలని నియంత్రించే వాళ్ళని,
ఆ యొక్క శరీరాల్ని రకరకాలైనటువంటి పరిస్థితులలో ఉంచడానికి వాటన్నింటికి కూడా కారణం ఏమిటి? ఈ యొక్క ప్రకృతి. మరి పురుష అంటే జీవుడు సుఖ దుఃఖానాం భోక్తర్హేతురుచ్యతే. ఏంటంటే కనుక ఈ యొక్క పురుషుడు ఏం చేస్తున్నాడు? సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఎలా అనుభవిస్తూ ఉన్నాడు? ఎందుకు అనుభవిస్తున్నాడు అంటే కనుక వాడికి ఉన్నటువంటి నేను ఎంజాయ్ చెయ్యాలి, నేను ఆనందం పొందాలి అనేటువంటి భావన వలన జరుగుతుంది ఇదంతా. అసలు ఈ ప్రకృతి పురుషుడు ఇద్దరు ఎలా కలుసుకున్నారు? ఎందుకు పురుషుడు ప్రకృతి లోపలికి లోనయ్యాడు అని అంటే కనుక దానికి కారణం ఏమిటి? ఒకే ఒక్క కారణము. ఏమిటది? ఎంజాయ్మెంట్ మెంటాలిటీ. నేను ఆనందంగా ఉండాలి, నేను ఎంజాయ్ చెయ్యాలి అనేటువంటి కోరిక వలన ఈ యొక్క పురుషుడు ప్రకృతికి ఆధీనమైపోయాడు, ప్రకృతికి లోబడిపోయాడు. సో ఈ యొక్క కోరిక అన్నమాట, నేను ఆనందించాలి, నేను యజమానత్వం చూపించాలి, అజమాయిషి చూపించాలి అనేటువంటి కోరిక వలనే జీవుడు ఏమైపోయాడు? ప్రకృతి యొక్క బందీ అయిపోయాడు, ప్రకృతికి చిక్కుకుపడిపోయాడు. ఎందుకంటే కనుక మనకి ఏదైనా సరే ఒక వస్తువు గాని ఏదైనా ఒక విషయం గాని ఎవరి దగ్గర నుంచి అయినా పొందాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం మనం? వాళ్ళు చెప్పిన మాట వింటాం. ఇప్పుడు ఆఫీస్ లో పని చేస్తున్నాం, మన బాసు లేకపోతే కనుక మన యజమాని ఎవరో ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాటల్లా చేస్తాం, చెప్పిన పనల్లా చేస్తాం. ఎందుకు చేస్తాం మనం? ఎందుకంటే కనుక నెలాఖరికి జీతం ఇస్తాడు కాబట్టి. నెలాఖరికి జీతం ఇస్తాడు కాబట్టి అతను చెప్పిన పనల్లా చేస్తాం. ఆ జీతం ఇవ్వడం మానేశాడు అనుకోండి, మనం ఆయన చెప్పిన పని చేస్తామా? చెయ్యం. మరి జీవుడు ఎందుకు ప్రకృతి చెప్పినట్టల్లా చేస్తున్నాడు అంటే కనుక ప్రకృతి ద్వారా జీవుడు ఆనందం పొందాలి అని అనుకుంటున్నాడు. ఎందుకంటే కనుక ఏదో ఒకటి పొందాలి అంటే కనుక ఏదో ఒకటి ఇవ్వాలి, గివ్ అండ్ టేక్, అంతే కదా. మనం యజమాని చెప్పిన పనల్లా చేస్తున్నాం అంటే ఏంటి? ఆ యొక్క శాలరీ కావాలి, నాకు జీతం కావాలి కాబట్టి, డబ్బులు కావాలి కాబట్టి వాడు చెప్పినట్టల్లా చేస్తాం మనం. మరి జీవుడు ఎందుకు ప్రకృతికి లోబడ్డాడు అని అంటే కనుక జీవుడు ప్రకృతిని ఆనందించాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ఏమైపోయాడు? జీవుడు ప్రకృతికి లోబడిపోయాడు, ప్రకృతి యొక్క నియంత్రణలోకి జీవుడు వెళ్ళిపోయాడు అన్నమాట. సో ఆ విధంగా జీవుడు యొక్క ప్రకృతి యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఎలా అయితే కనుక ఆ యొక్క డబ్బులు ఇచ్చినటువంటి యజమాని ఏ పని చెప్తే కనుక ఆ పని చేస్తాం కదా మనం. సో ఈ రోజు నువ్వు పలానా పని చేయరా, ఈ రోజు పలానా ఆ ఊరు వెళ్ళు, లేకపోతే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు అక్కడికి తీసుకురా, ఆ ఫైల్స్ ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు, లేకపోతే కనుక కూరగాయలు తీసుకురా, ఏ పని చెప్తే కనుక ఆ పని చేస్తాం. ఒక్కొక్క రోజు ఈ రకమైన పని చెప్తుంది, ఒక రోజు ఈ రకమైన పని చెప్తాడు యజమాని, ఒక్కొక్క రోజు ఇంకో రకమైన పని చెప్తాడు. అన్ని రకాల పనులు కూడా మనం చేస్తాం యజమాని, ఎందుకంటే ఆ జీతం కోసం. అలాగే ప్రకృతి చెప్పినట్టల్లా మనము ఆ యొక్క పనులన్నీ కూడా చేస్తున్నాం. అంటే ప్రకృతి మనకి ఇచ్చినటువంటి రకరకాలైనటువంటి శరీరాల్ని మనం స్వీకరిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడున్న బ్యూటీ ఏంటి అని అంటే కనుక ఆ జీవుడు ఎవరైతే ఉన్నాడో, మనం వేరే వాళ్ళ దగ్గర యజమాని కింద మనం పనిచేస్తున్నాము, ఒక నౌకరు కింద పనిచేస్తున్నాం అంటే మనకు తెలుస్తుంది ఆయన నాకు యజమాని, ఆయన చెప్పినట్టల్లా నేను చేస్తున్నాను, నేను జీతం తీసుకుంటున్నాను అని క్లారిటీగా ఉంది. కానీ ఇక్కడ ప్రకృతిలో ఏం జరుగుతుందంటే కనుక ప్రకృతికి లోబడే ఉంటున్నాడు జీవుడు, ప్రకృతి చెప్పినట్టల్లా చేస్తున్నాడు. ప్రకృతి ఏదైతే కనుక రకరకాల శరీరాలు ఇస్తుందో వాటి ద్వారా సుఖ దుఃఖాలన్నీ కూడా పొందుతూ ఉన్నాడు. కానీ ఏమనుకుంటున్నాడు జీవుడు ఎప్పుడు కూడాను? నేనే యజమానిని, నేనే ప్రకృతిని నియంత్రిస్తున్నాను, నేనే భోక్తని,
ప్రకృతి నాకు లోబడే ఉంది అని చెప్పి అనేటువంటి ఒక మిథ్యా భావనలో ఉన్నాం. ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ అయితే కనుక క్లారిటీగా ఉంది, యజమాని కింద నేను పనిచేస్తున్నానని వాడికి ఎప్పుడు కూడా గుర్తుంటుంది. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నాం, మనం ప్రకృతికి లోబడే ఉన్నా సరే మనం అనుకుంటున్నాము నేనే యజమానిని, నేనే కంట్రోలర్ని, ప్రకృతి నేను చెప్పినట్లు వింటుంది, ప్రకృతి నా యొక్క ఎంజాయ్మెంట్ కోసం ఉంది అనేటువంటి భావనలో మనం ఉండిపోయాం. అలా భావనలో ఉన్నా సరే జరిగేది రియాలిటీ ఏమవుతుంది? రియాలిటీ ఏంటి? ప్రకృతికి మనం లోబడి ఉన్నాము. అందుకే మనం ఏం చేస్తున్నాము? రకరకాల శరీరాలు తీసుకుంటూ ఉన్నాం. మన యొక్క కర్మలను బట్టి, మన యొక్క కోరికలను బట్టి. వాటికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి ఎందుకు రకరకాల శరీరాలు తీసుకుంటాం అనేటువంటిది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక, ఎందుకు మనము ఆ యొక్క ప్రకృతికి లోబడి ఉంటున్నాము? ప్రకృతి తెలిసినా తెలియకపోయినా ప్రకృతి చెప్పినట్టల్లా ఎందుకు చేస్తున్నాము? ప్రకృతి ఇచ్చిన రకరకాల శరీరాల్ని, రకరకాల దేహాల్ని తీసుకుంటూ ఒక్కొక్కసారి ఉత్తమమైన జన్మలను పొందుతూ, ఒక్కొక్కసారి అధమమైన జన్మలను పొందుతూ, వాటిల్లో వచ్చేటువంటి రకరకాల సుఖ దుఃఖాల్ని అనుభవిస్తూ, వాటిల్లోనే మనం ఇన్వాల్వ్ అయిపోయి, ఎలా అంటే కనుక సినిమా చూస్తున్నారు అనుకోండి, కొంతమంది ఎంతలాగా, సినిమాలు ఎందుకు టీవీ సీరియల్స్ చూస్తున్నారు, ఎంతలాగా ఇన్వాల్వ్ అయిపోతున్నారు అని అంటే కనుక, అక్కడ హీరోయిన్ ఎవరో ఉంటుంది ఆ టీవీ సీరియల్లో, ఆవిడకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, వీళ్ళు అనుకుంటారనమాట నాకే వచ్చేసింది ఆ కష్టము, ఆవిడ ఏడిస్తే వీళ్ళు ఇక్కడ ఏడుస్తారు. మళ్ళీ సీరియల్ తర్వాత రోజు ఆవిడకి ఆ కష్టం బయటకు వచ్చింది, ఆవిడ ఆ కష్టం నుంచి బయటపడింది అనేటువంటి విషయం తెలుసుకునేదాకా వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు, టెన్షన్ పడిపోతూనే ఉంటారు. పలానా క్యారెక్టర్ ఆవిడకి ఇంకా కష్టం ఉంది, అది ఇంకా కష్టం ఉంది అని చెప్పి అలా ఫీల్ అయిపోతూనే ఉంటారు. అలాగే జీవుడు కూడా ఏం చేస్తున్నాడు? ప్రభుజీ వాయిస్ ప్రభుజీ రావట్లేదు. మ్యూట్ లో ఉన్నారు. సో జీవుడు ఎలా అయితే కనుక, మనం ఎలా అయితే కనుక టీవీ సీరియల్లో ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ ఎలాగైతే అయిపోయామో, అదే విధంగా మనం కూడా ఏంటంటే కనుక ఏ దేహాన్ని అయితే తీసుకున్నామో ఆ దేహంలో పూర్తిగా మనం ఇన్వాల్వ్ అయిపోయాము. ఇన్వాల్వ్ అయిపోయి, సో ఈ దేహం నాదే, ఈ పరిస్థితులు నావే. సో ప్రతి క్షణము కూడా జీవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఏదో ఒక ఆనందం పొందాలి. ప్రతిరోజు కూడా మనం వెతుక్కుంటూ ఉంటాం, ఆనందం లేకపోతే మనం ఉండలేం. ఏదో ఒక ఆనందం కావాలి మనకి. మంచి ఒక ఆహార పదార్థాలు తినడమనో, లేకపోతే మంచి మ్యూజిక్ వినడము, లేకపోతే మంచి ప్రదేశాలకు వెళ్ళి మంచి అందంగా ఉండేటువంటి వస్తువులను చూడడము, వాటిని పొందాలనుకోవడము, కొనుక్కోవాలి అని అనుకోవడము, లేకపోతే టచ్ అన్నమాట. సో మంచి టచ్ కావాలి అని కోరుకోవడము. అన్నిటికంటే ప్రబలమైనటువంటిది ఏమిటి? ఈ యొక్క మైథున సుఖం అన్నమాట, అది పొందాలని కోరుకోవడము. సో ఈ విధంగా జీవుడు ఏం చేస్తున్నాడు? ఆనందం పొందాలి అని చెప్పి ఎలా అయితే కనుక ప్రకృతికి తనను తాను అమ్ముడుపోయాడో, అదే విధంగా ప్రతి క్షణము కూడా ప్రకృతి చెప్పినట్లు, ఎలా అయితే కనుక ప్రకృతి త్రిగుణాలు చెప్పినట్లు, ఎలా అయితే కనుక తోలుబొమ్మలు ఆట ఆడించేవాడు పైన ఉన్నటువంటి తాళ్ళని ఎలా కదిపితే కనుక ఎలాగ ఆడతాడో, మనం అందరం కూడా ఏం చేస్తున్నాము? ఈ యొక్క తోలుబొమ్మలు ఆట ఆడించే వాళ్ళలాగా వాడి చేతిలో ఉన్నట్టు తోలుబొమ్మలు మనం కూడా ఏం చేస్తున్నాము? ప్రకృతి ఏ విధంగా అయితే కనుక మనల్ని ఆట ఆడిస్తుందో ఆ విధంగా మనము ఆటలు ఆడుతూ ఉన్నాము. కానీ తోలుబొమ్మలకి తెలీదు. అందుకే కానీ ఏంటంటే ఆ పని చేసేటువంటి వ్యక్తికి కూడా తెలుసు, నేను యజమానిని, యజమాని చెప్పినట్టల్లా చేస్తున్నానని. కానీ ఇక్కడ బ్యూటీ ఏంటంటే కనుక, ప్రకృతి చెప్పినట్టల్లా నేను చేస్తున్నాను, నేను ప్రకృతి త్రిగుణాలకి లోబడి ఉన్నాను అని చెప్పి ఎవ్వరికి కూడా తెలియదు. తెలియకుండానే మనము వీటిల్లో పడి రకరకాల సుఖాలు, దుఃఖాలు, కష్టాలు అనుభవిస్తూ, యొక్క కష్టాలను తీర్చుకోవడానికి ఒక్కొక్కసారి ఎవరో ఒకరిని ఆశ్రయిస్తూ ఉంటాం.
రకరకాల దేవతలను లేకపోతే శక్తివంతమైనటువంటి వాళ్ళను ఎవరో ఒకరిని ఆశ్రయిస్తూ మనం ఉన్నటువంటి పరిస్థితులను ఇంకా మెరుగ్గా చేసుకోవడానికి కుదిరినంత వరకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము. అంటే అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాం ఆ పరిస్థితులకి. ఏదో కొంచెం నొప్పి వచ్చిందంటే కనుక కొంచెం ఏదో అడ్జస్ట్ చేసుకుంటాం. ఇలాంటి విషయాలు చేస్తూ ఉన్నాం కానీ అసలు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి నాకు, ఎందుకు నేను ఈ కష్టాలు అనుభవిస్తున్నాను అనేటువంటి భావం నుంచి బయటపడడానికి ప్రయత్నించాను. సో అందుకే మనకి భగవద్గీత ఏంటంటే కనుక అత్యుత్తమమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అనమాట. సో ఏమిటి ఆ జ్ఞానం ఇస్తుంది మనకి భగవద్గీతలోను? ఏ విధంగా జీవుడు యొక్క ప్రకృతి త్రిగుణాలకి లోబడి ఉన్నాడు, యొక్క ప్రకృతి త్రిగుణాల వల్ల, ఆ ప్రకృతి త్రిగుణాల ప్రభావం వల్ల చేసేటువంటి రకరకాల పనులతోటి, ఆ యొక్క కోరికలతోటి, ప్రకృతిని అనుభవించాలి అనేటువంటి కోరికలతోటి జీవుడు ఇంకా ఇంకా ఏమవుతున్నాడు, ఈ ప్రకృతి త్రిగుణాల యొక్క బంధనాల్లో చిక్కుకుపోతూ ఉన్నాడు. ఒక చిక్కుముడి పైన ఒకటి, ఒక చిక్కుముడి పైన ఒకటి, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని చిక్కుముళ్ళు పడిపోయినాయో మనకి తెలియనే తెలియదు. ఎన్ని, ఒకటి కాదు రెండు కాదు. ఒక్కొక్కసారి చూస్తాం కొన్ని దారాలు అవన్నీ కూడా బాగా చిక్కుముడి పడిపోతాయి, తీయలేం అనమాట. ఒకటి కాదు రెండు కాదు, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఎన్నో 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 చిక్కుముళ్ళు పడిపోయి ఉంటాయి. ఆ చిక్కులు తీయడం చాలా కష్టం. అలాగే మనం కూడా యొక్క ప్రకృతి యొక్క బంధనాల్లో ఎన్నో చిక్కుముడుల్లో చిక్కుపోయి ఉన్నాము. మరి వీటి నుంచి ఎలా బయటపడగలము? మొట్టమొదటి ఏంటి, మనం ఇక్కడ చిక్కుకుపోయి ఉన్నాము అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అది మొట్టమొదటిగా చేయాల్సింది. రెండవది, ఎందుకు చిక్కుకుపోయాం మనం? ఫస్ట్ టైం నేను వచ్చి ఎందుకు చిక్కుకుపోయాను ఇక్కడ అంటే కనుక దానికి కారణం ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తుంది అనమాట. ఏమిటి? జీవుడికి నేను ప్రకృతిని అనుభవించాలి అనేటువంటి కోరిక వలన మనం చిక్కుకుపోయాము. రెండవది, ఇప్పుడు ఏంటి, మనం ఇక్కడ చిక్కుకుపోయాము అనేటువంటి విషయం తెలిసింది, నేను ఎందుకు చిక్కుకుపోయాను అనేటువంటి విషయం తెలిసింది. కాబట్టి ఏం చేయాలి? నెక్స్ట్ నెక్స్ట్ పని ఏంటి? ఈ యొక్క చిక్కుకుపోయాను కాబట్టి దీని నుంచి నేను బయటపడాలి. బయటపడాలి అంటే తర్వాత క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ బయటపడాలి అనేటువంటి మనం డిజైర్ కలగాలి, కోరిక కలగాలి, బయటపడాలి అనేటువంటి విషయం తెలియాలి. ఆ తర్వాత ఎలాగ బయటపడాలి అనేటువంటి విషయం తెలియాలి. మనకు మనం అనుకోవాలి గట్టిగా, నేను ఈ ప్రకృతి పరిస్థితుల్లోంచి, కష్టాల్లోంచి, చిక్కుముడుల్లోంచి బయటపడాలి అనేటువంటి కోరిక మనకి బలంగా ఉండాలి. ఆ తర్వాత ఏమవుతుంది, ఎలాగా ఎలాగ బయటపడాలి అని అంటే కనుక ఏంటంటే కనుక చిక్కుముడి ఎలా అయితే కనుక పడిందో అలాగే దాన్ని ఓపెన్ చేయాలి. అంటే కనుక మనం ఏ విధంగా బంధించబడ్డాము, దానికి కారణం ఏమిటి? యొక్క భౌతిక ప్రకృతి త్రిగుణాలలో నేను అనుభవించాలి అనేటువంటి కోరిక వలన నేను చిక్కుపడిపోయాను. కాబట్టి ఏం చేయాలి? నేను ఈ భౌతిక త్రిగుణాలకి పైకి రావాలి, త్రిగుణాలని దాటి పైకి వచ్చి అనుభవించాలి అనేటువంటి కోరికను నేను పోగొట్టుకోవాలి. అదే మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నారనమాట. ఏమంటున్నారు ఆయన? ప్రకృతి త్రిగుణాలకి అతీతుడవు అవ్వు, ప్రకృతి త్రిగుణాలకి అతీతుడవు అవ్వు. ఈ యొక్క ఎంజాయ్మెంట్ మెంటాలిటీ, ఇక దేహాత్మ భావనలో నీవు ఈ యొక్క అనుభవించాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో దాని నుంచి నువ్వు బయటపడు. మరి ఎలా వస్తుందండి ఇది? అంత ఈజీగా వస్తుందా? ఎలా వచ్చేస్తుంది? అంత ఈజీ అయిపోతే కనుక ప్రతి ఒక్కళ్ళు లిబరేట్ అయిపోతారు. మరి ఎలా వస్తుంది ఇది అని అంటే కనుక మనము ఈ యొక్క ముందుగా మనం ఏం చేయాలి అంటే కనుక ఎవరైతే ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వినాలన్నమాట. ఎలా అయితే కనుక అర్జునుడు తన యొక్క కష్టం నుంచి శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి భగవద్గీత వినడం ద్వారా, ఆ విధంగా భగవద్గీతలో చెప్పినటువంటి విషయం చేయడం ద్వారా ఏం చేయగలిగాడు ఆయన? కురుక్షేత్రం అనేటువంటి పెద్ద యుద్ధంలో ఆయన విజయం సాధించగలిగాడు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అన్నమాట. కురుక్షేత్రం అనేటువంటిది చాలా పెద్ద మహాసముద్రం లాంటిది అన్నమాట. సో అందులో ఎన్నో పెద్ద తిమింగలాలు, సొరచేపలు అన్ని ఉన్నాయి. అలాంటి పెద్ద పెద్ద యోధులు అందరూ ఉన్నారు. భీష్ముడు, ఇంకా చాలా చాలా మహారథులు, యోధులు, కర్ణుడు, ఇంకా చాలా మంది ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ కూడా దాటుకుంటూ అర్జునుడు విజేత కింద బయటకు వచ్చారు అని అంటే కనుక ఎందుకు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి
ఆదేశాలని ఫస్ట్ ఆయన విన్నాడు, విని అటువంటి ఆదేశాలని చక్కగా చెప్పినట్లు చేశాడు అన్నమాట. సో మనకి వేదాల్లో చెప్తారన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడు లేకపోతే కనుక ఆయన యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో ముందుగా ఏమవుతుంది, ఎవరైనా సరే ఒక వ్యక్తికి ముందు జ్ఞానం వస్తుంది. ఏం జ్ఞానము? నేను ఎక్కడ ఉంచబడ్డాను, ఎక్కడ కష్టాలు అనుభవిస్తున్నాను ఏమిటనేటువంటి జ్ఞానం వస్తుంది. సో ఆ జ్ఞానం ఎంతైతే కనుక వస్తూ ఉందో వచ్చిన తర్వాత దాని నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, భగవంతుడికి సేవ చేస్తూ ఉంటే కనుక అంతే సమానంగా అదే ప్రపోర్షన్ లో ఏమవుతాడు, ఆ యొక్క జీవుడికి యొక్క ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం కూడా లభిస్తూ ఉంటుంది. మనం ఎంతగా అయితే కనుక భౌతిక పరమైనటువంటి విషయాల నుంచి బయటపడతామో అంతగా మనకి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆనందాలు కూడా లభిస్తూ ఉంటాయి. అదే యొక్క భక్తి యోగం యొక్క బ్యూటీ అన్నమాట, గొప్పతనం అన్నమాట. ఎలా అయితే కనుక మన దగ్గర ఒక గిన్నె ఉందనుకోండి, దాంట్లో పూర్తిగా మామూలు నీళ్ళు నిండున్నాయి, అందులో పాలు పోయాలంటే కనుక కుదురుతుందా? కుదరదు. మనం ఆ గిన్నెని ఎంతైతే కనుక నీళ్లు బయటికి పోసేస్తామో అంత మనం పాలు పోయడానికి కుదురుతుంది. అలాగా నేను పూర్తిగా భౌతిక పరమైనటువంటి విషయాల్లో పూర్తిగా నిమగ్నమైపోయి ఉన్నాను, ఇవే నాకు ముఖ్యం అని అనుకుంటే కనుక ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను మనం తీసుకోవడానికి గ్యాప్ ఎక్కడుంది? అక్కడ లేదు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కనుక ఒక గిన్నె ఉంది, గిన్నెలో నీళ్లు ఉన్నాయి. సో మనం ఎంతైతే కనుక నీళ్లను ఖాళీ చేస్తామో అంత గాలి వచ్చి అక్కడ ఉంటుంది. పూర్తిగా నీళ్లు పోసేసి ఉంచితే గాలి వచ్చి అక్కడ ఉండడానికి కుదురుతుందా? కుదరదు. మనం ఎంతైతే నీళ్లను ఖాళీ చేస్తామో అంత గాలి వస్తుంది ప్రపోర్షనేట్. అలాగే మనం ఎంతైతే భౌతికత్వాన్ని మనం బయటకు పంపించేస్తామో, ఆ యొక్క కల్మషాలని బయటకు పంపించేస్తామో, ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావం నుంచి ఎంతైతే బయటికి వెళ్తామో అంతగా మనము ఆ యొక్క యోగ మాయలో భగవంతుడి యొక్క ఆధ్వర్యంలోకి, ఆయన భక్తుల యొక్క ఆధ్వర్యంలోకి మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. సో యొక్క ఈ రోజు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే కనుక ఈ యొక్క నేను ఎంజాయ్ చెయ్యాలి అనేటువంటి కోరిక వలన జీవుడు ప్రకృతి యొక్క త్రిగుణాల యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయాడు. సో కాబట్టి నేను ఎంజాయ్ చేయాలి, నేను భోక్తని అనేటువంటి భావనని తగ్గించాలి. మనము భగవంతుడి యొక్క, శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, మనం ఎంతగా సేవ చేస్తూ ఉంటే కనుక అంతగా మనము యొక్క ప్రకృతి త్రిగుణాల యొక్క ప్రభావం నుంచి మనము ప్రపోర్షనేట్ గా బయటపడతాం అన్నమాట. సో ఇంకా మనం వచ్చేటువంటి శ్లోకాల్లో ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు, సో వీటికి ఇంకా ప్రకృతి త్రిగుణాలు ఏ విధంగా కారణము, మళ్ళీ పరమాత్మ ఏ విధంగా యొక్క ట్రాన్స్మైగ్రేషన్ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి వెళ్ళడానికి ఏ విధంగా ఆయన కారణమవుతున్నాడు అనేటువంటి విషయాలు మనము ఇంకా వచ్చేటువంటి తరగతుల్లో తెలుసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండప్రణామం హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చిన్న సమయం జీవుడికి చైతన్యం ఉంటుంది, హరే ప్రకృతి కృష్ణ ఉండదు. దండవత్ ప్రమాణం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రమాణం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభు. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే 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 కృష్ణ దండవత్ ప్రణామాలు. ప్రభుజీ చిన్న సందేహం ప్రభుజీ. ఇందాక మీరు ఆ. జీవుడికి చైతన్యం ఉంటది, ఈ ప్రకృతికి చైతన్యం ఉండదు అన్నారు కదా ప్రభుజీ. ప్రకృతి అంటే మామూలుగా మనకు అంటే ఏమేమి అనుకోవాలి? చైతన్యం ఉండదు అన్నారు కదా, ప్రకృతికి కూడా ప్రకృతి అంటే చైతన్యం కనుక ఉంటుంది కదా. ప్రకృతి అంటే కనుక మనం చదువుకున్నాం కదండి, మొత్తం 24 మెటీరియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రకృతి అన్నమాట. సో 5 పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచమహాభూతాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, అదేవిధంగా మహత్తత్వ, ఇవన్నీ మొత్తం 24 అంశాలు కూడా కలిస్తే కనుక అది భౌతిక ప్రకృతి అన్నమాట. సో ఇందులో చైతన్యం లేదు. ఓకే. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. దండవత్ ప్రభుజీ ప్రణామాలండి. చాలా ఈ అద్భుతంగా రికార్డుని కొంచెం చెప్పారు పెట్టగలుగుతారా ప్రభుజీ. అండి? ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ హరే ప్రభుజీ. కృష్ణ. దండవత్ ప్రణామాలండి. ఈ రికార్డు కొంచెం పెట్టగలుగుతారండి ప్రభుజీ? అలాగే. హరే థ్యాంక్ యూ ప్రభుజీ. ధన్యవాదాలండి. హరే హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. జీవునికి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఆ జీవుడు గనక తను ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రకృతిలో పెట్టబడ్డాడు. ఎప్పుడైతే ఎంజాయ్ చేయాలి అనే
ఆ బారి నుంచి కనుక బయటపడితే కనుక తిరిగి తన యొక్క నిజస్థానాన్ని పొందుతాడనేది చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మీరు అన్నట్టు ప్రకృతి మన పైన కార్యకారణ కర్తృత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. వాటి నుంచి మనం బయటపడే ప్రయత్నం చేయాలి. ప్రభుజీ ఇప్పుడు మీరు అన్ని చిక్కుముళ్ళు అన్నారు అంటే అది హృదయ గ్రంథిగా ప్రభుజీ? చెప్పండి. మీరు ఇందాక అన్ని రకాల చిక్కుముళ్ళు ఇట్లా అన్ని రకాల కర్మబంధనాలు ఒకదానితోటి పెట్టుకుంటూ ఒక వలలా తయారు చేసుకుంటాడు అన్నారు కదా, అదే కదా ప్రభుజీ హృదయ గ్రంథి అంటే? అంతే అండి, హృదయ గ్రంథి దౌర్బల్యం. సో అంటే కనుక హృదయ గ్రంథి దౌర్బల్యం అంటే కనుక కేవలం ఈ యొక్క శరీరంతో ఉన్నటువంటి బంధనాలు అన్నమాట. భౌతిక బంధనాలు. ఎస్, భౌతిక శరీరంతో ఉన్నటువంటి బంధనాలు. ఇది నాది, వీళ్ళు నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా యొక్క బంధువులు, నా దేశము, ఇవన్నీ కూడా ఏంటంటే హృదయ గ్రంథి అన్నమాట. ఇవన్నీ కూడా. సో ఎప్పుడైతే వీటి పట్ల మనకి పూర్తిగా వైరాగ్యం వస్తుందో అవి నావి కావు, అసలు ఇవి నాకు సంబంధమే లేదు అని ఎప్పుడైతే మనం అన్ని బంధాన్ని తగ్గించుకుంటూ వస్తుంటామో మనం భగవంతుడికి దగ్గర కాగలుగుతాం. అంతేగా ప్రభు? సో అది మనం వీటిని తగ్గించుకోవాలి అని అంటే కనుక మనం ఆర్టిఫిషియల్ గా చేస్తే కనుక మనకు కుదరదు అనమాట. సో నిజమైనటువంటి ఆర్టిఫిషియల్ గా అయితే మనం చేయలేం వాటిని. జ్ఞానం ద్వారా కూడా మనం తెలుసుకున్నా సరే చేయలేం అన్నమాట. కానీ ఏంటంటే కనుక మనం భక్తి చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, మనకి వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోగించ జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చయాదహైతం. సో వాసుదేవుడికి భక్తి చేస్తే గనక ఏమవుతుంది, మనకి ఒక జ్ఞానము వైరాగ్యము రెండు కూడా ప్యారలల్ గా వచ్చేస్తాయి అన్నమాట. సో కాబట్టి మనం ఏది తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట. భక్తి చేస్తే గనక ఏమవుతుంది, నిజమైన భక్తి ఏంటి మనకి చైతన్య మహాప్రభు చెప్తారు చైతన్య చరితామృతాలు, ఆధ్యాత్మ విద్య నిజ భక్తి యోగ, వైరాగ్య విద్య నిజ భక్తి యోగ. సో నిజమైనటువంటి భక్తి ఏమిటి అంటే కనుక వైరాగ్యం కూడా ఆటోమేటిక్ గా జ్ఞానం రెండు కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో మనం అది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. భక్తి ఏంటంటే కనుక ఫుల్ గా పవర్ఫుల్ అన్నమాట. దేని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, సర్వ స్వతంత్రమైనటువంటిది భక్తి. చాలా అద్భుతంగా ప్రభుజీ, భక్తి అంత ఎక్కువగా చేస్తే అంత త్వరగా ఈ భౌతిక ప్రకృతి గుణాల నుంచి బయటపడగలం, అంతే కదా? ఎస్, ఎంత ఎక్కువగా, ఎంత ఇంటెన్స్ గా, ఎంత ఫాస్ట్ గా చేస్తే గనక ఈ చిక్కుముడుల్లోంచి, కర్మ బంధనాల్లోంచి, మనకు ఉన్నటువంటి కర్మలు, బ్యాడ్ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోంచి, కష్టాల్లోంచి, అన్నిటికీ ఒకటే మందు, అంతే, భక్తి, భగవంతుడి యొక్క నామం. ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఒక బౌల్లో కనుక వాటర్ మొత్తం ఉంటే మనం దాంట్లో అవసరమైన నింపలేము, అది తొలగిస్తే ఇది పెట్టగలుగుతాం. అలానే ఏవైతే భౌతికమైనటువంటి విషయాలు అంటే కూడా మనం డిలీట్ చేస్తూ ఉండాలి హృదయంలో నుంచి, బ్రెయిన్ లో నుంచి. అప్పుడు ఇవన్నీ కూడా ఇంక్లూడ్. అదే చెత్త ఎక్కువ అయిపోయింది మనకి, ఆ చెత్తను తీసేస్తే కదా మంచి విషయాలు మనం నింపుకోగలము. కానీ తీయలేకపోతున్నాం ప్రభుజీ, చిన్నగా. అది అందుకే ప్రభుజీ మేము భక్తి చేయాలి. అది ఒకే రోజు అవ్వదు, ఎందుకంటే మనకి ఎన్నో కొన్ని జన్మల నుంచి అది పేరుకుపోయింది కదా, వాటిని ఒకేసారి మనం బయటికి తీయాలంటే అవ్వదు. కొంచెం కొంచెం ట్రై చేస్తూ ఉండాలి, కొంచెం కొంచెం ప్రయత్నిస్తూ ఉండాలి. సాధన చేతో దర్పణ మార్జనం. హరే కృష్ణ, హరే కృష్ణ. థ్యాంక్ యూ.